నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో 7.5 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దేశాభివృద్ధికి పునాది వేసిన గొప్ప దార్శనికుడని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ కు జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీ. ధర్మశాల వేదికగా జరిగిన 3వ టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ జైబేరి. 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా. మన దేశ అభివృద్ధికి పునాది వేసిన మాజీ భారత ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప దార్శనికుడని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసేలా బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుని అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు. అందులో భాగంగా కడప నగరంలోని రాజీవ్ మార్గ్ రోడ్లో ఏర్పాటు చేసిన 7.5 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నైతిక విలువలతో రాజకీయాలు చేసి ఇతర పార్టీల నేతలకు సైతం దశాదిశ నేర్పిన గొప్ప రాజకీయ దురంధరుడిగా వాజ్పేయి ఖ్యాతిగాంచారన్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అందించారన్నారు. जोहार अटल बिहारी वाजपेयी। अभिन्ने किल्मदिदस्करः मैना నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క విగ్రహావిష్కరణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఈ యాత్ర సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితానికి సంబంధించిన అనేక విషయాలని ప్రజలకు తెలియచెప్పే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మిత్రులు, ఈ దేశంలో అభివృద్ధికి బీజం వేసినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ నాయకుడైనప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా దేశంలో అన్ని వర్గాల ప్రజల యొక్క అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు
సిద్ధాంతం కోసం ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయం మీద దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో అభివృద్ధికి చక్కటి పునాది వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రులు. ఒక బలమైనటువంటి భారతదేశం నిర్మాణం కోసం యావత్ జాతి కూడా గర్వించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు బీజం వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళలు కన్నటువంటి ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాల యొక్క ఫలితాలు సమాజంలో అట్టడుగున్నటువంటి వ్యక్తులకు చేరాలి అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కొనసాగింపుగా ఈరోజు నరేంద్ర మోడీజీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. నిరంతరం పేదల కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తి, ఏదైతే ఈ దేశంలో అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈవేళ స్వర్ణ చతుర్భుజి ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ కి జీవం పోసినటువంటి వ్యక్తి. నేషనల్ హైవేసే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కోసం రహదారులు బాగుండాలి, రైతులు తాము పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులకు మార్కెట్కు తరలించాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుండాలనేటువంటి ఆలోచనతో గ్రామీణ సడక్ యోజన పథకానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2 సీట్లు మాత్రమే పరిమితమైనప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి కార్యకర్తలో నింపినటువంటి స్ఫూర్తి, ధైర్యం ఏదైతే ఉన్నదో వాటి కారణంగానే భారతీయ జనతా పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అనేటువంటి విషయం. ఒకప్పుడు 2 సీట్లకే పరిమితమైనటువంటి పార్టీ ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ శక్తి అనేటువంటి విషయం ఆలోచన చేయండి దయచేసి. దానికి కారణం కష్టకాలంలో పార్టీ కార్యకర్తల్లో ఆయన నింపినటువంటి స్థైర్యం, అదేవిధంగా రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. అవకాశం ఉన్నప్పటికీ, అధికారంలో కొనసాగడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒకే ఒక్క ఓటు తక్కువైనటువంటి సందర్భంలో, ఆ ఒక్క ఓటు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో, ఒక్క ఓటు సంపాదించుకుని ప్రధానిగా కొనసాగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అధికారం శాశ్వతం కాదు, విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రధాని మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం. కాబట్టి ఆయన విలువల్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. రాబోయేటువంటి కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వరాహజనారాయణ బలభద్రాయ విక్రమాయ మహత్రే క్షీరాబ్దనారాయణ వైకుంఠగలపాదాయ ప్రగత్యాయ నమః విగత్యాయ నమః విద్యాయ నమః సర్వోదయ ప్రదే నమః శ్రద్ధాయ నమః విభాగ్యాయ నమః భోగాయ నమః భోలీశ్వరీ నమః శ్రీయాయ నమః తృతీయ నమః పవిత్రే నమః. गात्राय स्वागताभ्यप्रदाय श्रीमद्वेङ्कटनाथाय
శ్రీనివాసాయ మంగళం మంగళాః హరవరేంద్రాచార్య వరదాచరణ గోవింద పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణ విషయంలో వైసీపీ కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం కాదన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. ప్రతి మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం సీట్ల సంఖ్య కూడా పెంచిందన్నారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్నారు. పార్టీ కార్యాలయాలు నిర్మించుకోగలిగారు కానీ ఈ వైద్య కళాశాలలు మాత్రం వాళ్ళు చాలా చిన్న చూపు చూసి అభివృద్ధి విద్యార్థులకి చక్కని చదువు కోసం అనుకున్నాము, పేదలకి మంచి వైద్యం కోసం అని ఏదైతే మనం అనుకున్నాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి చాలా అసత్య ప్రచారం జరుగుతుంది. పీపీపీ అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీలు ఒకటే చేస్తా ఉంటున్నారు. ఐఐటి చెన్నై, ఐఐఎం నాగపూర్ ఇవన్నీ కూడా ఈ పీపీపీ ద్వారానే నిర్వహించడం జరిగింది. ఇది మన దేశంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ మెట్రో, ఢిల్లీ మెట్రో రైల్ కానీ, మన నేషనల్ హైవేస్ కానీ, మన టోల్ గేట్స్ కానీ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. ఒక చోట 7% ఖర్చు పెడితే, ఒక చోట 4% ఖర్చు పెడితే, ఒక చోట 20% ఖర్చు పెడితే మంజూరైన నిధుల్లో పాలకొల్లుకి 500 కోట్లు మంజూరైతే 0 ఖర్చు పెట్టింది. వాళ్ళు 4 సంవత్సరాల్లో ఒక్క పులివెందులు తప్ప ఏది పూర్తి చేయలేదు. కానీ వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్రతి జిల్లాలో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి అవకతవకలు చేసినా, ఎట్లాంటి అసత్య ప్రచారాలు చేసినా వాళ్ళు 4 సంవత్సరాల్లో చేయలేని పనిని 1 సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఒక డైనమిక్ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు ఇంతవరకు ఏ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చేయని విధంగా వారు కృషి చేయడం జరుగుతుంది. అసలు వైసీపీ వాళ్ళు ప్రెస్టీజియస్ గా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఈ పీపీపీ విధానంలోనే ప్రారంభమయ్యాయని వైసీపీ నాయకులు ఒకసారి గుర్తెరగాలని నేను తెలియజేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రైవేట్ పరం చేశారు అని వీళ్ళని తప్పుదోవ పట్టించడం కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి వైసీపీ నాయకులు అందరూ కూడా దయచేసి ఈ స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకోండి. పత్తి కొనుగోళ్లపై వైసీపీ పోరాడిన తర్వాతే కూటమి ప్రభుత్వం స్పందించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు రైతు సమస్యలపై అవగాహన లేదని, గత వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటల కొనుగోలు జరిగిందని గుర్తు చేశారు. 100 పడకల ఆసుపత్రి మంజూరు తమ కృషి ఫలితమేనని ఆయన తెలిపారు. రైతులు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మీరంతా గమనించే ఉంటారు. అలాగే మనం మాట్లాడితే తప్ప మొన్నటి వరకు నందిగమ్మ మార్కెటింగ్ యార్డ్కి చైర్మనే లేడు. ఇక్కడ మిర్చి పరిస్థితి, పత్తి పరిస్థితి, అపరాల పరిస్థితి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు నందిగామ నియోజకవర్గం కూడా ఉంది. రైతుల పట్ల మనం స్పందిస్తే యాప్ గురించి, కపాస్ యాప్ గురించి, వీటి గురించి మనం మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో చల్లవలసిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి మాట్లాడారు. అలాగే ఈనాడులోను, జ్యోతిలోను వరుసగా నిన్న మొన్న కర్ణాలు చూడండి వచ్చినవి, పత్తి మీద వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఎవరు చేయాలా? నందిగమ్మకి సంబంధించి, కంచిచర్ల ఉంది, ఎప్పరాలకు సంబంధించి లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి చేయాలా, లేకపోతే ప్రజాప్రతినిధి మార్కెటింగ్ యాడ్ చైర్మన్కి చెప్పాలా, అవసరమైతే మార్కెటర్లతో మాట్లాడాలా, కమిషనర్స్తో మాట్లాడాలా, మంత్రితో మాట్లాడాలా. ఇవన్నీ మనం చేసినాయి కదా, ఇంతకుముందు మనం చేసినాయి కదా. ఉదాహరణకి పత్తి క్వింటాకి 7 క్వింటాలే, ఎకరానికి 7 క్వింటాలే. కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్తో మాట్లాడాం, పెరిగిపోయింది. ఇప్పుడు పత్తికి ఎక్కువ పండిస్తున్నారు,
10 నుంచి 15, 14 క్వింటాలు పండించే వాళ్ళు కూడా ఉన్నారంటే మనకి 12 క్వింటాలకు అనుమతి వచ్చింది పత్తికి. మనం ఇంటర్వ్యూ అవ్వబట్టే. అలాగే అపరాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీచర్లే మనకి కొంత మార్కెట్ వాళ్ళు ఎలా చేసేవారు, మీకు ఇన్ని మెట్రిక్ టన్నులే కొనాలని మించి కొనిపించేవాళ్ళం మనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.